మండలం జగ్గరం గ్రామానికి చెందిన సేవా తత్పరుడు గుప్తదాత సాగిరాజు అప్పలరాజు సింగపూర్ అప్పన్న 50వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భీమవరం యూత్ క్లబ్ రోడ్, నరసింహపురం గ్రామాలలోని తబితా వృద్ధాశ్రమాలు, చినామిరంలోని స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమం, తాడేరు రోడ్లోని జడ్డు బ్రహ్మాజీరావు వృద్ధాశ్రమాలలో వృద్ధులకు అల్పాహారం భోజనాలు ఏర్పాటు చేసి సుమారు 210 మంది వృద్ధులకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 2 జతల చొప్పున నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంతెన వెంకట నరసింహ సీతారామరాజు, చిలుకూరి నరసింహరాజు, తబితా వృద్ధాశ్రమ నిర్వాహకురాలు బిహెచ్ లక్ష్మిలు మాట్లాడుతూ నరసింహపురంలోని తబితా వృద్ధాశ్రమ నిర్మాణానికి సాగిరాజు అప్పలరాజు 5 లక్షల రూపాయల విరాళం అందజేశారని, అదేవిధంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. చినామిరం విశ్వశాంతి వృద్ధాశ్రమం గౌరవాధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, అధ్యక్షులు గొట్టుముక్కల కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గొట్టుముక్కల జయహరిరాజు, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీరామరాజులు మాట్లాడుతూ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి అప్పలరాజు 6 లక్షల రూపాయల విరాళం అందజేశారని చెప్పారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 4 వృద్ధాశ్రమాల్లో భారీ ఎత్తున ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా సాగిరాజు అప్పలరాజు వృద్ధుల ఆశీర్వచనం తీసుకుని వారితో కలిసి భోజనం చేశారు. ఈరోజు నా సోదరుడు, ఇంకా అదేవిధంగా అతనికి పూర్వకాలం నుంచి చేతికి ఎముక లేదు అనేవాడు చాలా తక్కువ అతని విషయంలో లెక్కేసుకుంటే. అలాంటి వ్యక్తికి పుట్టినరోజు మన ఓల్డేజ్ హోమ్లో చేయటం, మన పెద్దలు పూజ్యులు అందరూ దైవ ఆశీర్వాదాలతోటి అతను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతోటి, పిల్ల పాపలతోటి, మానవులు అందరితోటి కూడా హ్యాపీగా జీవితాంతరం ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే పుట్టినరోజులకి ఎన్నో చేసుకుని మా అందరినీ జయప్రదంగా చేయమని ఆయన్ని, నా సోదరుడైనటువంటి అప్పలరాజు గారికి ఈరోజు అనేక భగవంతుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. సాగిరాజు అప్పలరాజు గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. ఇంతమంది తబితా వృద్ధాశ్రమంలో పెద్దలందరి ఆధ్వర్యంలో పరమాత్మని ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేమే కదండి, అందరూ కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే నేను ఒక 4 years బ్యాక్ చూశానండి. మనం అడగకుండానే ముందుకొచ్చి తబితా వృద్ధాశ్రమానికి ఎన్నోసార్లు సహాయం చేశారు. అయితే నరసింహపురం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఈ సాగిరాజు అప్పలరాజు గారు అండి రూమ్ డోనర్ అంటే, మరి రాలేదు కదండి అని అడిగారండి. నరసింహరాజు గారు ఫోన్ చేసి, లేదండి అప్పలరాజు గారు ఒక రూమ్కి డొనేషన్ అంటండి అన్నారండి. నిజంగా గుప్తదానం అంటే ఏంటో అనడానికి ఈరోజు కూడా ఆయన రాలేదండి. కానీ దానం చేసిన వ్యక్తి ఎవరైనా వచ్చి కొంచెం కనపడి నా రూమ్ ఇదా అని చూసుకుంటారండి. కానీ ఈరోజు కూడా రాకుండా తను చేసిన మంచి పని 10 మంది వచ్చిన వాళ్ళందరూ అప్పలరాజు గారు అండి రూమ్ డౌన్లో చాలా బాగా చేస్తారండి, కనిపించే దేవుడు అండి బాబు, అడగకుండానే సాయం చేస్తారండి, పేదలకు ఎంతో సాయం చేస్తారని మేము విన్నప్పుడు అందుకే అన్నానండి. పరమాత్మ ఆశీస్సులు, ఈ పెద్దలందరూ ఆశీస్సులు 100 ఏళ్ళు ఆయనకి కలగాలని మనస్ఫూర్తిగా ఆశ్రమం తరఫున, నా తరఫున కోరుకుంటున్నాను.
రోజున చినమరం గ్రామంలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో సాగిరాజు అప్పలరాజు, సింగపూర్ అప్పలరాజు అంటారు, ఆయన 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలోని వృద్ధులందరికీ వస్త్రదానం, అలాగే పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం వసతులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈ ఆశ్రమానికి ఒక 6 లక్షలు విరాళంగా కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన్ని ఈ ఆశ్రమం పట్ల ఆయన చూపించే శ్రద్ధ ఈ రకంగా అందరికీ ఇక్కడే కాకుండా మిగతా అనాథాశ్రమాలు చిలుకూరు నరసింహరాజు గారి ఆశ్రమం నరసింహపురం ఆశ్రమంలోను, అదే తాడేరు ఆశ్రమంలోను కూడా ఇదే విధంగా ఈరోజు అతని పుట్టినరోజుకి ఇదే వస్త్రదానం, భోజనం, అల్పాహారం కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతోటి ఇలాగే ఆయన జన్మదినాలు జరుపుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సాగిరాజు అప్పలరాజు గారు జన్మదినం. ఆ సందర్భంగా మన వృద్ధులందరికీ కూడా, ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా నూతన వస్త్రాలతో పాటు విందు భోజనం, అల్పాహారం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. వాటితో పాటు అందరికీ కూడా పళ్ళు ఏర్పాటు చేశారు. వారు చాలా దానదేవికి దీనికి మనం ఎంతో రుణపడి ఉంటాం. చాలా అభిమానంతో చేసినటువంటి ఆయనకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయనకి మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, ఘనంగా చేసుకోవాలని, ఆయన దినదిన ప్రవర్ధమానమై మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మన అందరి తరఫున మనసావాచ కోరుకుంటున్నాను.